హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. టెంపరేచర్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే మనకి 36 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ వరకు కూడాను చాలా వరకు రికార్డ్ అవుతున్నాయి. సో, ఏదైతే మనకి సమ్మర్ స్టార్టింగ్‌లో ఉందో ఈ టైంలోనే గనక మీరు ఏసీ పర్చేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీ మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఏసీ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అండ్ 1 టన్ తీసుకోవాలా? లేకపోతే 1.5 టన్ తీసుకోవాలా? అండ్ అలాగే 3 స్టార్ తీసుకోవాలా? 5 స్టార్ తీసుకోవాలా? అని చాలా మందిలో కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మీ రూమ్‌కి ఏ ఏసీ అయితే సరిపోతుంది? అండ్ అలాగే మీకున్న వెదర్ కండిషన్‌కి ఏ ప్రొడక్ట్ అయితే బెటర్ చాయిస్ అవుతుందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏసీ కొనే ముందు మీ యూసేజ్ ఏంటో తెలుసుకోవాలి. మీ రూమ్ కండిషన్ బట్టి ఏసీ టన్నేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మనం ఎక్కడ చూసుకున్నా ఫలానా స్క్వేర్ ఫీట్‌కి ఇంత టన్నేజ్ ఉండాలి. లేదంటే ఒక 200 స్క్వేర్ ఫీట్‌కి ఒక 2 టన్ అబోవ్ ఉండాలి. ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు దొరుకుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్‌లో దొరికే ఇన్ఫర్మేషన్ గనుక మీకు చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన చూడొచ్చు. అప్ టు 100 స్క్వేర్ ఫీట్ వరకు కూడాను 0.8 టన్నేజ్ నుంచి 1 టన్ వరకు కూడాను యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ వరకు కూడాను 1 టన్ నుంచి 1.5 టన్ వరకు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే 150 నుంచి 250 స్క్వేర్ ఫీట్ వరకు కూడాను 1.5 టన్ అండ్ అబోవ్ అంటే 2 టన్ వరకు కూడాను యూజ్ చేయొచ్చు. సో, ఇదైతే మనకు ఆన్‌లైన్‌లో దొరికే ఇన్ఫర్మేషన్. ఇది అందరి దగ్గర ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఎవరు కూడా చెప్పని విషయం ఏంటంటే మీ రూమ్ సైజ్‌తో పాటు మీ రూమ్‌లో ఉండే వెదర్ కండిషన్స్ బట్టి కూడాను డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు డైరెక్ట్‌గా సన్‌లైట్ అనేది మీ రూమ్ పైన పడుతుంది అనుకునేటప్పుడు రూమ్ అనేది కొంచెం హీట్ అవుతుంది. సో, అట్లాంటప్పుడు మీరు హైయర్ టన్నేజ్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ ఒక రూమ్ ఉంది. అండ్ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు కూడాను వేరే వాళ్ళ హౌసెస్ ఉన్నాయి. అండ్ టాప్‌లో కూడా ఇంకొక ఫ్లోర్ ఉందనుకునేటప్పుడు మీ రూమ్ కొంచెం కూల్ ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనకి టన్నేజ్ అనేది కొంచెం తక్కువ చూజ్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. సో, ఎప్పుడైతే మీరు ఒక ఏసీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో మీకు మీ రూమ్ యొక్క కండిషన్ అనేది మీరు ముందుగా అంచనా వేసుకోవాలి. అండ్ అలాగే మేజర్‌గా మీ రూమ్‌లో ఎన్ని విండోస్ ఉంటాయి? ఆ విండోస్‌లో మీరు డైరెక్ట్‌గా కర్టెన్స్ యూజ్ చేస్తారా? లేదంటే సన్‌లైట్ డైరెక్ట్‌గా రూమ్‌లో పడుతుందా? అనేది కూడాను మ్యాటర్ చేస్తుంది. సో, సింపుల్‌గా మీ రూమ్‌లో టోటల్ క్లోజ్డ్‌గా ఉంది. విండోస్ ఉన్నప్పటికీ కూడాను మీరు కర్టెన్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే సైడ్స్ వాల్స్ దగ్గర వేరే హౌసెస్ ఉన్నాయి. అండ్ అలాగే టాప్‌లో ఇంకొక ఫ్లోర్ ఉందనుకునేటప్పుడు మీరు యాక్చువల్లీ టన్నేజ్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ ఎప్పుడైతే మీకు సన్‌లైట్ డైరెక్ట్‌గా పడుతుందో అంటే టాప్ ఫ్లోర్‌లో మీరు ఉంటున్నారు. సైడ్స్ గాని లేదంటే టాప్‌లో గాని ఇంకే ఫ్లోర్స్ గాని ఇంకే హౌసెస్ గాని లేవు అనుకునేటప్పుడు మీకు హీట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో కొంచెం హైయర్ టన్నేజ్‌ని అయితే చూజ్ చేసుకోండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మీ రూమ్ చిన్నదైనప్పటికీ కూడాను 1.5 టన్ తీసుకుంటే మీకేమవుతుందంటే ఈ 1.5 టన్నే మనకి ఇప్పుడొచ్చే ఏసీస్‌లో మనకి లోవర్ కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్కువ మంది గనుక ఉన్నారు లేదంటే ఎక్కువ హీట్ ఉందనుకునేటప్పుడు హైయర్ కెపాసిటీలో కూడా రన్ చేసుకోవచ్చు. సో, మీ రూమ్ చిన్నదైనప్పటికీ కూడా దీన్ని 40% లేదంటే 60%, 80%లో పెట్టి రన్ చేసుకునేటప్పుడు మీకేమవుతుందంటే లోవర్ పవర్ బిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక చిన్న రూమ్‌లో ప్రెజెంట్ ఉన్నారు. ఫర్దర్‌గా మీ ఏసీని వేరే దగ్గర షిఫ్ట్ చేయాలనుకున్నా ఒకవేళ మీరు హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక పెద్ద రూమ్ గనక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు హైయర్ కెపాసిటీ ఉన్న ఏసీని ఇప్పుడే తీసుకుంటారో మీకు షిఫ్టింగ్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఏసీ టన్నేజెస్ ఉన్నాయో 1 టన్ అంటారు. లేదంటే 1.5 అంటారు. 2 టన్ అంటారు. ఏదైతే ఈ టన్నేజ్ ఉందో ఈ టన్నేజ్‌లో కూడాని ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ చాలా వరకు కన్స్యూమర్స్‌ని మోసం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ మార్కెట్‌లో దొరికే చాలా వరకు ఏసీస్ కూడాను వీళ్ళు మెన్షన్ చేస్తున్న 1.5 టన్ అనేది ఎగ్జాక్ట్ 1.5 టన్ కాదని చెప్పుకోవచ్చు. కొన్ని ఏసీస్ 1.3 వస్తున్నాయి. కొన్ని 1.4 వస్తున్నాయి. సో, ఇట్లాంటిది మీరు ఈజీగా మీ అంతట మీరే కనుక్కోవచ్చు. సింపుల్‌గా మీరు ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని ఎక్కడైనా ఏసీ కొనడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు ఐఎస్ఈఆర్ స్టిక్కర్ అయితే ఉంటుంది. సో, దీన్ని ఎనర్జీ రేటింగ్ స్టిక్కర్ అని కూడా అంటారు కదా! సో, ఇక్కడ మనకి కూలింగ్ కెపాసిటీ 100% అని ఉంటుంది. 50% ఉంటుంది. సో, ఏదైతే కూలింగ్ కెపాసిటీ 100% ఉందో ఈ వాల్యూని అయితే మీరు తీసుకోవాలి. ఈ వాల్యూని 3517తో డివైడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ టన్నేజ్ అనేది వస్తుంది. సో, ఈ టన్నేజ్ కాలిక్యులేషన్ అంతా పెద్ద ప్రాసెస్‌తో కూడుకున్న పని. సింపుల్‌గా మీరు ఏదైతే నేను ఈ నంబర్ చెప్పానో ఈ నంబర్‌తో గనక మీరు కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా యాక్చువల్లీ టన్నేజ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనకు ఎల్‌జీలో ఆల్రెడీ 2026 మోడల్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రెండిట్లో అవైలబుల్‌గా ఉంది. ఇందులో గనక చూస్తున్నట్లయితే కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 4400 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ 4400ని 3517తో డివైడ్ చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్‌గా 1.25 టన్నేజ్ అయితే వస్తుంది. సో, మీరిక్కడ తీసుకుంటున్న ఏసీ 1.25 ఏసీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే
ఎల్జీలోనే లాస్ట్ ఇయర్ మోడల్ 2025 మోడల్ 1.5 టన్ 5 స్టార్ ఏసీలో కనుక చూసినట్లయితే ఇక్కడ 5000 వరకు కూడాను కూలింగ్ కెపాసిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని 3517 తో డివైడ్ చేసినట్లయితే 1.42 టన్నేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా మీకు 1.5 టన్ కావాలనుకున్నట్లయితే కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5200 దగ్గర ఉంటేనే మనకి యాక్చువల్లీ 1.5 టన్ అయితే వస్తుంది. సో మార్కెట్లో మనకి కొన్ని ఏసీస్ మాత్రమే ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది కూడాను ఎప్పుడైతే మీరు ఏసీ తీసుకుంటున్నారో ఈ టన్నేజ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు. మార్కెట్‌లో చాలా వరకు మీరు ఆఫ్‌లైన్ స్టోర్స్‌కెళ్ళేటప్పుడు మీరు ఎల్జీ 1.5 టన్ 5 స్టార్‌కి వెళ్ళితే జనరల్‌గా ఇది మనకి 40,000-45,000 మధ్యలో ఉంటుంది కదా! సో కస్టమర్‌కి వీళ్ళు ఎలా చెప్తారంటే సేమ్ మనకి ఎల్జీ బ్రాండ్‌లోనే 1.5 టన్ 3 స్టార్ ఉంది సార్, ఇది తీసుకోండి మీకు కొంచెం తక్కువ రేట్‌లోనే దొరుకుతుందని చెప్తుంటారు. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే టన్నేజ్‌లో చాలా వరకు కూడాను డిఫరెన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ 1.5 టన్ ఏసీని మీరు 1.25 దగ్గర తీసుకుంటున్నారో మీకు రూమ్ కూలింగ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ టైంలో మీకు కరెంట్ బిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే హయ్యర్ కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీస్ గనుక తీసుకున్నట్లయితే మీ రూమ్ అనేది తొందరగా కూల్ అవుతుంది. దానివల్ల మీ పవర్ బిల్స్‌ని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో చాలామంది నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? ఇప్పటికీ చాలామంది కూడాను నాన్ ఇన్వర్టర్ ఏసీస్ తీసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా వరకు కంపెనీస్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్‌ని అయితే ప్రొడక్షన్ కూడా ఆఫ్ చేసాయని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ వచ్చే అన్ని ఏసీస్ కూడాను చాలా వరకు ఇన్వర్టర్ ఏసీసే వస్తున్నాయి. ఇన్వర్టర్ ఏసీకి, నాన్ ఇన్వర్టర్ ఏసీకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇన్వర్టర్ ఏసీలో మీకు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ అలాగే నాన్ ఇన్వర్టర్ ఏసీలో పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో నాన్ ఇన్వర్టర్ ఏసీలో మీరు మాన్యుయల్‌గా ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రూమ్‌లో ఒక సర్టెన్ టెంపరేచర్ పెట్టినప్పుడు ఏసీలో ఆ రూమ్ సర్టెన్ టెంపరేచర్‌కి వచ్చాక కూడాను నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే ఆఫ్ అవ్వదు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే కంటిన్యూగా కంప్రెసర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. అదే ఇన్వర్టర్ ఏసీలో గనక చూస్తున్నట్లయితే మీరు సర్టెన్‌గా ఒక 24 డిగ్రీ గనక పెట్టినట్లయితే మీ రూమ్ టెంపరేచర్ ఆ 24 డిగ్రీస్‌కి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కంప్రెసర్ అనేది స్లో అవుతుంది. దీనివల్ల మీ యొక్క కరెంట్ బిల్ అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే 3 స్టార్ ఏసీ తీసుకోవాలా? లేదంటే 5 స్టార్ ఏసీ తీసుకోవాలా? ఇది కూడా చాలా మందిలో ఉన్న డౌట్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యూసేజ్ తక్కువ ఉన్నప్పటికి కూడాను 5 స్టార్ ఏసీకి అయితే ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటారు. సో ఓవరాల్‌గా మీరు యూజ్ చేసే 5 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్‌లో కూడాను మీరు ఏదైతే ఎక్స్‌ట్రా పెడుతున్నారో ఆ అమౌంట్ మీ పవర్ బిల్ రూపంలో సేవ్ చేసుకోలేరని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే 3 మంత్స్ లేదంటే 4 మంత్స్ ఏదైతే ఈ సమ్మర్ సీజన్ ఉంటుందో సమ్మర్ సీజన్‌లోనే యూజ్ చేస్తాం. తర్వాత మేము ఏసీ వైపే చూడడం, ఇంకా ఏసీని అట్లానే పడి ఉంటుంది అనుకునేటప్పుడు మీరు కంపల్సరీగా 3 స్టార్ అయితే తీసుకోండి. మీకు పెద్ద వేరియేషన్ అయితే తెలియదు. అండ్ అలాగే ఒక రోజులో మీరు 5 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు మాత్రమే ఏసీ యూజ్ చేస్తారు అనుకున్న వాళ్ళు కూడాను 3 స్టార్‌ని అయితే చూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైతే ఆఫీస్ యూసేజ్ గాని లేదంటే కమర్షియల్ పర్పస్‌లో యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు, అండ్ అలాగే ఎవరైతే డైలీ 8 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు, అండ్ అలాగే ఎవరైతే సమ్మర్ యూసేజ్ కాకుండా మిగతా టైంలో కూడాను మేము ఏసీ వాడతాం అనుకున్న వాళ్ళు మాత్రం 5 స్టార్‌కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ పవర్ సేవింగ్ అనేది చూపిస్తుంది. ఏదైతే మీరు 3 స్టార్ కంటే 5 స్టార్‌కి ఎక్కువ అమౌంట్ పెడతారో ఆ అమౌంట్‌ని మీరు సేవ్ చేసుకోవచ్చని చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వారంటీ విషయం. సో ఏదైతే మీరు ఒక బ్రాండ్ చూజ్ చేసుకుంటారో ఆ బ్రాండ్ చూజ్ చేసుకునేటప్పుడు మీ దగ్గర వారంటీ ఎలా ఉంది? ఆ పర్టిక్యులర్ బ్రాండ్ యొక్క సర్వీస్ ఎలా ఉందనేది ఒకసారి అయితే ఎంక్వైరీ చేయండి. అండ్ అలాగే చాలా వరకు ఇప్పుడొచ్చే అన్ని ఏసీస్ కూడాను పీసీబీ బిల్డ్ అయితే వస్తున్నాయి కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా మీరు పీసీబీ 5 ఇయర్స్ వారంటీ ఉన్న ఏసీస్ మాత్రమే చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఏసీలో మెయిన్ కాంపోనెంట్ మనకి పీసీబీ ఉంటుంది. ఈ పీసీబీ గనక ఖరాబ్ అయినట్లయితే మనకి చాలా ఎక్కువ వరకు కూడాను మీరు మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడొచ్చే ఏసీస్ అన్నీ కూడాను మాక్సిమం 5 ఇయర్స్ వరకు కూడాను పీసీబీ పైన వారంటీ వస్తున్నాయి. అండ్ అలాగే కొన్ని ఏసీస్ కాంప్రహెన్సివ్ వారంటీ 5 ఇయర్స్ వస్తున్నాయి. అండ్ అలాగే కంప్రెసర్ పైన 10 ఇయర్స్ వరకు కూడాను వారంటీ వస్తున్నాయి. సో ఈ వారంటీస్ కూడాను మీరు ఏసీ చూజ్ చేసుకునే ముందు ఒక్కసారి అయితే కన్సిడర్ చేయండి. అండ్ అలాగే ఏసీ తీసుకునేటప్పుడు కాపర్ కాయిల్స్ అండ్ అలాగే కాపర్ కండెన్సర్ ఉన్న ఏసీనే ప్రిఫర్ చేయండి. ఇప్పుడొచ్చే ఏసీస్ మాక్సిమం అన్నీ కూడాను కాపర్‌తోనే వస్తున్నాయి. అండ్ అలాగే 4 వే స్వింగ్ ఉన్న ఏసీస్ కనుక తీసుకున్నట్లయితే మీ రూమ్‌లో సెంటర్‌లో ఏసీ పెట్టడానికి పాసిబిలిటీస్ లేనప్పుడు కొంచెం కార్నర్‌గా పెట్టినప్పటికి కూడాను 4 వే స్వింగ్ ఉంటే మీ రూమ్ అంతటిని కూడాను ఈవెన్‌గా కూల్ చేస్తుంది. సో రూమ్ అంతా తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏసీ చూజ్ చేసుకునేటప్పుడు 4 వే స్వింగ్ ఉన్న ఆప్షన్ చూజ్ చేసుకున్నట్లయితే మీకు బెటర్‌గా ఉంటుంది. సో ఔట్‌డోర్ యూనిట్ ఏదైతే వస్తుందో ఔట్‌డోర్ యూనిట్‌లో ఉండే పిన్స్‌కి మనకి యాంటీ కొరోజన్ కోటింగ్ అయితే వస్తుంది. దీన్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా అయితే
నేమ్ చేస్తూ ఉంటే ఏదైనా సరే సెపరేట్ కోటింగ్ వచ్చే బ్రాండ్స్‌ని చూజ్ చేసుకున్నట్లయితే మీకు అవుట్‌డోర్ యూనిట్ బయట ఎండలో ఉంటుంది. అలాగే వర్షంలో ఉంటుంది కాబట్టి మీకు అంత తొందరగా రస్టింగ్ అనేది పట్టదని చెప్పుకోవచ్చు. సో, చాలా మందికి కూడాను సీలింగ్ ఉండాలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. మీ రూమ్ టాప్ ఫ్లోర్‌లో ఉంది. పైన ఇంకే ఫ్లోర్ కూడా లేదు అనుకునేటప్పుడు మీరు కొంచెం సీలింగ్ గనుక చేసుకున్నట్లయితే కొంచెం కూలింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. అదర్‌వైజ్ మీకు కూల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అదే మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. సీలింగ్ ఆల్రెడీ లేదు అని చెప్పేసి అనుకుంటే ఏసీ కోసమే సీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. అదర్‌వైజ్ మీకు లుక్ కోసం సీలింగ్ చేసుకుంటామంటే హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏసీకి స్టెబిలైజర్ వాడాలా లేదా అనేది కూడా చాలా మందికైతే డౌట్ ఉంటుంది. ప్రెజెంట్ వచ్చే ఏసీస్ అన్నీ కూడాను స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌తో అయితే వస్తున్నాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టెబిలైజర్ వాడాలా లేదా అనే డౌట్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఒక స్టెబిలైజర్ అయితే తీసుకోండి. బేసిక్ స్టెబిలైజర్ అయినా పర్లేదు. వీగార్డ్‌లో మనకి 1500 నుంచి 2000 రూపీస్ వరకు కూడాను బేసిక్ స్టెబిలైజర్ అయితే ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక 40,000, 35,000 ఏసీ పైన పర్చేజ్ చేసేటప్పుడు ఒక 2000 రూపీస్ దీని మీద పెట్టడంలో తప్పేం లేదు కదా! సో, ఒక స్టెబిలైజర్ అయితే పర్చేజ్ చేసి ఎందుకంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎప్పుడు ఎలా వస్తాయనేది ఎవరు కూడాను గెస్ చేయలేం కాబట్టి ఏసీ పైన ఆ బర్డెన్ పడకుండా మనం స్టెబిలైజర్ గనుక యూజ్ చేసుకున్నట్లయితే మన ఏసీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇవి మనకున్న మెయిన్ చెక్ లిస్ట్ అయితే మీరు గనక ఏసీ పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే ఈ చెక్ లిస్ట్ అంతా కూడాను ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు కావాల్సిన మంచి ఏసీని ఈజీగా మీరు పొందగలుగుతారు. 2025లో బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిక్వైర్మెంట్ ఉందనుకున్నట్లయితే ఒకసారైతే అవి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఏసీ కొనే ముందు ఏం చేయాలనేది డీటెయిల్డ్‌గా మీకు చెప్పాను కదా! అలాగే ఏసీ కొన్న తర్వాత అంటే ఏసీ మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసినా లేదంటే ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్నా, బుక్ చేసినప్పటి నుంచి కూడాను మీకు ఇన్‌స్టాల్ అయ్యి మీరు యూజ్ చేసే వరకు కూడాను ఏ టిప్స్ పాటించాలి అండ్ అలాగే ఏ టిప్స్ పాటిస్తే మీ ఏసీ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.